నిర్మల్ జిల్లా బాసర వారపత్రికలు ఛానళ్లలో వచ్చిన కథనాలకు చెల్లించిన నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల బాసర గోదావరి నదిని బైన్సీ ఎస్పీ అవినాష్ కుమార్, ముతనోల్ సిఐ మల్లేష్, బాసర ఎస్ఐ గణేష్లతో కలిసి సందర్శించిన జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల స్థానిక పోలీస్ స్టేషన్ లో పోలీస్ అధికారులతో కలిసి రివ్యూ సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల, నేను ఛార్జ్ తీసుకున్న గత సంవత్సరం నుండి బాసర బ్రిడ్జ్ పై ఆత్మహత్యలు నన్ను కదిలించాయి. ప్రభుత్వ సహాయంతో బాసర బ్రిడ్జ్ పై ఇరువైపులా సుమారు 6 ఫీట్ల జాలీలు, సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేసి బాసర పోలీస్ స్టేషన్ కి అనుసంధానం చేస్తాం. 24/7 2 మహిళా కానిస్టేబుల్తో పాటు 2 ద్విచక్ర వాహనాలు, బాసర బ్రిడ్జ్ పై బ్లూ కోట్ సిబ్బందిని నియమిస్తాం. ఎల్లవేళలా గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంచి ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, బాసర బ్రిడ్జ్ పై సగం భాగం నిజామాబాద్ జిల్లా పరిధిలో ఉండడంతో నిజామాబాద్ సిపితో మాట్లాడి వారి సమన్వయంతో ఆత్మహత్యల నివారణకు నిర్మల్ జిల్లా పోలీస్ యంత్రాంగం కట్టుబడి ఉంది. బాసర పుణ్యక్షేత్రానికి సంబంధించి ఈరోజు ఆ గోదావరి బ్రిడ్జ్ని మేము పరిశీలించడం జరిగింది. ఏఎస్పీ అవినాష్ కుమార్ అండ్ సిఐ ముతోల్ బాసర ఎస్ఐ గణేష్తో కలిపి మేము అందరం కలిసి ఈరోజు పరిశీలించాము. ఇక్కడ చాలా వరకు అంటే రెగ్యులర్గా ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. దీనికి కారణాలు ఏంటి, ఎట్లాగా దీన్ని ప్రివెంట్ చేయగలమో అనేసి ఒక చిన్న రివ్యూ కూడా చేశాము. ఈ మెయిన్ వచ్చేసి చాలా అక్కడ సరైన పర్యవేక్షణ లేదు. అండ్ వాల్ ఏదైతే ఉందో అది చాలా చిన్నగా ఉంది, ఎత్తు లేదు. సో దానికి ఒక జాలీ లాంటిది 5 ఫీట్లో ఏర్పాటు చేస్తే చాలా వరకు ప్రివెంట్ చేయగలుగుతాము అనేసి మేము డిసైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు కొన్ని సీసీ కెమెరాస్ కూడా పెట్టాలి నిరంతర పర్యవేక్షణ కోసం. దాన్ని మా పోలీస్ స్టేషన్లో ఉండే కంట్రోల్ రూమ్ ఏదైతే ఉందో దానికి అనుసంధానం చేయడం వల్ల మనం చాలా వరకు ఆత్మహత్యలు అరికట్టగలుగుతాము. అలాగే రెగ్యులర్ పెట్రోలింగ్ ఒకటి చేయాలని అనుకుంటున్నాం. డెడికేటెడ్గా అటు బ్లూ కోల్డ్స్ అక్కడ 24/7 తిరిగేలాగా ఒక అరేంజ్మెంట్ చేస్తాము. అలాగే విమెన్ పీసీస్ని కూడా రెగ్యులర్గా అక్కడ ఉండి ఎవరైనా లేడీస్ కానీ సూసైడ్ కమిట్ చేయడానికి వస్తే వాళ్ళని కౌన్సిలింగ్ చేయడానికి లేదా అరికట్టడానికి కూడా మేము అక్కడ ఈ రకమైన యాక్షన్స్ ద్వారా ఈ బాసర గోదావరి ఏదైతే ఉందో దాని మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసి అక్కడ సూసైడ్స్ అరికట్టాలని ఈరోజు ప్లాన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి నిర్మల్లో ఉంది, హాఫ్ బ్రిడ్జ్ నిజామాబాద్లో ఉంది. అక్కడ ఇన్ఛార్జ్ సిపి గారితో కూడా కోఆర్డినేషన్ చేసుకుంటాము. ఏదైతే ఉందో యాక్టివిటీస్ మనం కంప్లీట్గా చేద్దాము. అంటే వాళ్ళ బ్రిడ్జ్ మన బ్రిడ్జ్ అని కాకుండా మొత్తం బ్రిడ్జ్కి వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని అటు కూడా ఇట్లాంటి చర్యలు చేపట్టేలాగా ఒకేసారి చేపట్టేలాగా చర్యలు తీసుకుంటాం.